ఇదిగో నువ్వేం మాట్లాడకుండా వెంటనే వెళ్ళి ఆయనకి డబ్బులు ఇచ్చిరా. వెళ్ళి వెళ్ళి ఇంకేం మాట్లాడదు. త్వరగా బండిది. అయ్యో శ్రీకాంత్ బండిది. జాగ్రత్త, డబ్బులు జాగ్రత్త. బయలుదేరు బయలుదేరు బయలుదేరు. అమ్మయ్యా. హలో అంకుల్, మీరు వెంటనే అమ్మమ్మని ఫాలో అవ్వండి. సరేనమ్మా, అలాగే. పద. ఎక్కడికి వెళ్ళాలి మేడం? అయ్యో ఎక్కడికంటే ఎక్కడికంటే అవును, నేను ఎక్కడికి వెళ్ళాలి? అదేంటి మేడం, ఎక్కడికి వెళ్ళాలని నన్ను అడుగుతారేంటి? మీకు గుర్తులేదా? అయ్యో, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు గుర్తుకు రావట్లేదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మేడం, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలి? ఏమై, నీకు ఏ గుడి అంటే ఇష్టం? ఎందుకు మేడం? చెప్పు. అమ్మవారి గుడి అంటే ఇష్టం. అయితే ముందు ఆ గుడికి తీసుకెళ్ళు. ఎందుకు మేడం? పోనీ నాయనా, పోనీ. అలాగే మేడం. అమ్మా తల్లి, నీ గుడికొచ్చేలోపు నేనెక్కడికెళ్ళాలో గుర్తు చేయి తల్లి. అమ్మో, వీళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేనెక్కడికెళ్తున్నానో వీళ్ళకి తెలియకూడదు. అసలు ఇంతకి నాకు తెలిస్తేగా నేనెక్కడికి వెళ్ళాలో. అయ్యో, మేడం, అమ్మవారి గుడి వచ్చేసింది. గుడొచ్చేసిందా? గుడొచ్చేసినా సరే ఎక్కడికెళ్లాలో గుర్తుకు రావట్లేదు. అమ్మా తల్లి, నువ్వే దిక్కు. ఇక్కడే ఉండు. అంత బిల్డప్ ఇచ్చి మా అక్కొచ్చింది ఈ గుడికా? అదే నాకు అర్థం కావట్లేదండి. చెప్పమ్మా. ఆ ముసల్దాన్ని ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఎక్కడుంది? అమ్మవారి గుడికొచ్చింది. వాట్? టెంపుల్కి వెళ్ళిందా? ఎందుకో? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. మీరు మాత్రం తనని ఫాలో అవుతూ ఉండండి. అలాగేనమ్మా. అమ్మా గంగా, ఎక్కడికి వెళ్తున్నావు? ఒకసారి జైలుకెళ్ళి అమ్మని చూస్తాను పెద్దమ్మ. నిన్న రాత్రి పీడకలు వచ్చిన దగ్గర నుండి అమ్మకేమైనాదో ఎట్లున్నదో అని ఒకటే బెంగగా ఉంది. అందుకే అమ్మని చూసేంత వరకు నా మనసు కుదుటపడదు. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. ఈలోగా నేను రేషన్ షాప్ వరకు వెళ్ళొస్తాను. అట్టగే. అమ్మా అమ్మా అమ్మా, నేను కూడా వస్తానమ్మా నీతోటి. అవసరం లేదు మామ, నేను ఒక్కదాన్నే వెళ్తాను. వద్దమ్మా, నీకు రక్షణగా నేను వస్తానుగా. అప్పుడు నీకు ఎట్లాంటి భయమూ ఉండదు. అమ్మ దగ్గరికి వెళ్ళడానికి నాకెందుకు మామ భయం? నాకే అవుతుంది. ఏమనే అవుతుంది. మనం ముద్దు పెట్టినోడు మళ్ళీ వచ్చి మళ్ళీ నీకు ముద్దు పెట్టినా పెట్టొచ్చు. అందుకే అట్లాంటిది మళ్ళీ జరగకుండా నీకు రక్షణగా నేను వస్తానంటున్నాను. మామ, దాని గురించి నా ముందు మాట్లాడొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? పని మీ పెద్దమ్మ ముందు మాట్లాడమంటావా? నిన్ను నువ్వేం రానవసరం లేదు, నువ్వేనే ఉండు. అయ్యో, నీకు తెలియదు తల్లి. మందుకు ముద్దుకు అలవాటు పడినోని మార్చడం చాలా కష్టం. ఆడు ఏ రకంగానే రావచ్చు. అందుకే నువ్వెంత చెప్పినా నేను వస్తూనే ఉంటా, అంతే. కర్మ. సరే వచ్చి చావు. సరోజా,
సరోజా అమ్మా మీ పెద్దమ్మ లేదా? ఇందాకే బయటికి పోయినది పిన్ని. అయ్యయ్యో ఇప్పుడేం చెయ్యాలి? తలుచుకుంటేనే కాళ్ళు చేతులు ఆడటం లేదమ్మా. ఏమైనది పిన్ని? ఏమైందంటావేంటమ్మా? నా కూతురు అదే సీతకి అనుకోకుండా ఓ మంచి సంబంధం కుదిరింది. ఇప్పుడు సీతను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళొచ్చారు. ఎంత మంచి వార్త చెప్పారు పిన్ని. మరెందుకంత కంగారు పడుతున్నారు? ఏం చెప్పమంటావ్? సంబంధం కుదిరిందని సంతోషించే లోపే అసలు విషయం తెలిసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావమ్మా. అసలేమైనది పిన్ని? పెళ్లి కొడుకు తల్లికి వంట వార్పు వచ్చిన పిల్లే కోడలుగా కావాలంట. నాకా వంటలు అంతంత మాత్రమే వచ్చు. ఇక నీ స్నేహితురాల గురించి నీకు తెలిసిందే కదమ్మా. దానికి తినడం తప్ప వండడం అస్సలు రాదు. అయ్యో నామతి మండా. అమ్మా గంగా, నువ్వు వంటలు బాగా చేస్తావు కదా తల్లి. నువ్వొచ్చి 4 పిండి వంటలు చేసి నీ స్నేహితురాలికి ఈ సంబంధం కుదిరేలా చేయి తల్లి. చెయ్యాలని నాకు ఉంది కాని వచ్చిన వాళ్ళకి నిజం తెలిస్తే ఏమవుతాదో అని. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు. మేం వంటొచ్చని అబద్ధం చెప్పి ఎలాగోలాగా మేనేజ్ చేస్తాం. కానీ నువ్వు మాత్రం ఈ ఒక్క సహాయం చేసి నీ స్నేహితురాలికి ఈ పెళ్ళయ్యేలా చూడమ్మా. ప్లీజ్ గంగా. నువ్వంతలా అడగాల పిన్ని. సీత సంతోషంగా ఉంటుందంటే నేనీ మాత్రం సాయం చేయలేనా? పద వెళ్దాం. మా మంచి గంగా రామ్మా. ఉమ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఆ, ఆ, ఈ సిటీలో టిఫిన్ ఏ హోటల్లో బాగుంటుంది? కాకా హోటల్లో బాగుంటుంది మేడం. అయితే అక్కడికి పోనీ. ఏంటి మేడం? ఆ, ఆ, అదే ఆ, కాకా హోటల్. అలాగే మేడం. ఏమండి త్వరగా పోనివ్వండి, వదిన వెళ్ళిపోతుంది. మేడం నేను చెప్పిన కాకా హోటల్ వచ్చేసింది మేడం. వచ్చేసిందా? అయితే వెళ్ళి నీకు నచ్చిన టిఫిన్ తెచ్చుకో. నాకొద్దు మేడం. పర్వాలేదు, వెళ్ళి తెచ్చుకో, నేను డబ్బులు ఇస్తాను. ఇదిగో. మీరెంతో మంచివారు మేడం. మంచితనమా పాడా? మతి మెరుపుతో చేస్తున్నానయ్యా. నువ్వు వెళ్ళు, తెచ్చుకో తెచ్చుకో. ఇక్కడ ఆపిందేంటి? ఇప్పుడేం చేద్దామండి? మంగ ఫోన్లో చెప్పింది ఫాలో అవుతూ మా అక్కని ఫాలో అవడం తప్ప మనం ఏమీ చేయలేం. రేయ్ నీకెన్నిసార్లు చెప్పాలరా? నువ్వు అనుకునే కుమార్ని నేను కాదు, నేను ఆటో కుమార్ని చెప్పాను కదా. ఈసారి ఫోన్ చేస్తే నువ్వున్న చోటికి నేను వచ్చి నిన్ను చంపి నేను జైలుకి వెళ్తా. అర్థమైందా? బాబా, గుర్తొచ్చింది గుర్తొచ్చింది. మీరు జైలుకి వెళ్ళండి తిన్నగా. అంటే నన్ను నిజంగానే మర్డర్ చేయమంటారా మేడం? కాదు కాదు, నాకక్కడ పనుంది. త్వరగా వెళ్ళు బాబు. అలాగే మేడం. ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఎవరి అమ్మాయి? గంగని మా పక్కింటి అమ్మాయి. నా మేనగోళ్ళు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. చూడ్డానికి చక్కటి బొమ్మలా ఉంది. మీ అమ్మాయికి తోడుగా ఉంటుందని తీసుకొచ్చారా? అవునండి, తను మా అమ్మాయి మంచి స్నేహితులు. పెళ్లి చూపులనగానే మా అమ్మాయి కాస్త భయపడుతోంది. తనైతే తోడుగా ఉండి కాస్త ధైర్యం చెప్తుందని తీసుకొచ్చాను. పిన్ని వెళ్దామా? ఆ నేను కూడా వస్తానమ్మా. నువ్వు వేడినే ఉండు, పొత్తే సంపెత్తాను. వద్దులే, చచ్చిపోవడం ఎందుకు దీనికి. నమస్కారం. అమ్మా గంగా, త్వరగా ఏదోటి చెయ్యమ్మా. భలే చేసావమ్మా. ఏమే పెళ్లి కూతురా, చూస్తున్నావా?
నీ పెళ్ళికి నేను కష్టపడాల్సి వస్తుంది. పర్లేదు లేవే. మొత్తానికి చాలా థ్యాంక్స్. మా అమ్మకి నువ్వు హెల్ప్ చేసి పెళ్లి వాళ్ళ ముందు పరువు నిలబెట్టావు. మళ్ళా మనకి థ్యాంక్స్ ఎందుకే? సర్లే ఆ ట్రే అందుకో. ఇదిగోవే. పద. అక్కడివ్వమ్మా. ఆహా, బ్రహ్మాండం అమ్మా. నువ్వెంత అందంగా ఉన్నావో నీ చేతి వంట కూడా అంత అద్భుతంగా ఉందమ్మా. అమృతం అంటే నమ్ము. ఏ అత్తైనా నీలాంటి కోడలే ఇంటికి రావాలని కోరుకుంటుంది. చాలా థ్యాంక్స్ అండి. అమ్మా, నేను చెప్పేది నీకు కాదు, నీ పక్కనుందే నీ స్నేహితురాలు గంగ, ఆ అమ్మాయికి. ఏంది మీరు అనేది? వంటలు చేసింది తనైతే నన్ను మెచ్చుకుంటున్నారేంది? ఎవరు వంట చేశారో నేను చాట్ నుంచి అన్ని చూశానమ్మా. మా అమ్మాయికి ఆ వంటొచ్చు, ఈ వంటొచ్చు, అవొచ్చు, ఇవ్వచ్చు అని మీ పిన్ని నీ స్నేహితురాలు గురించి తెగ చెప్పింది. కాని చూశాకే తెలిసింది ఈమెకేమీ రావని. వంటలు రావనే నిజం ఎక్కడ బయటపడిపోతుందోనని మీ పిన్ని నిన్ను తోడుగా తెచ్చుకుందని నాకు అర్థమైపోయింది. అమ్మా, నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మా ఇంటి కోడలుగా చేసుకుంటాను. ఏంటండి మీరు ఎవరిని చూడ్డానికి వచ్చి ఎవరి సంబంధం మాట్లాడుతున్నారు? అసలు మీకేమైనా అర్థమవుతోందా? అవునమ్మా, పెళ్లి చూపులకొచ్చింది మీ ఇంటికే, కానీ మీరు మాతో చెప్పింది అబద్ధమని తెలిసింది. అందుకే మీ సంబంధాన్ని కాదని ఈ అమ్మాయిని చేసుకుందామని అనుకుంటున్నాం. పైగా ఈ అమ్మాయిని చూడండి, అందం, చందం, తెలివి, చలాకితనం, నడవడిక అన్నీ అన్నీ అద్భుతం. అసలు ఈ అమ్మాయి ఎక్కడ అడుగు పెడుతుందో ఆ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. అందుకే ఈ గంగని మా ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమ్మా గంగ, పద మీ ఇంటికి వెళ్దాం. ఇప్పుడే మీ అమ్మా నాన్నలతో మాట్లాడి పైసా కట్నం లేకుండా నిన్ను మా ఇంటి కోడలుగా చేసుకుంటాను. క్షమించండి, మీరు తప్పుగా అనుకోకండి. తను నా స్నేహితురాలు. తన్ని చూడ్డానికి వచ్చి ఇప్పుడు మీరు ఇలా మాట్లాడటం మీకు భావ్యం కాదు. ఏంటమ్మా సార్, అమ్మగారు చేసుకుంటున్నా అంటున్నారు కదా, ఒప్పేసుకో. మేనమామవేనా, చాలా మంచి మాట అన్నావయ్యా. మీరేమన్నా మాట మారుస్తారా? నిజంగానే చేసుకుంటారా అమ్మగారు? 600 ఈ గంగనే చేసుకుంటాం. అవును, ఇప్పుడు ఇలా అమ్మగారు ఉండుంటే నిజంగానే ఎంతగానో ఆనందించేది. ఏం బాబు, చచ్చిపోయిందా? కాదు, జైలుకు పోయింది. జైలుకెళ్ళిందా? హత్య చేస్తే జైలు కాక జపాన్ పంపిస్తారా ఏంది? ఏంటేంటేంటి, నువ్వు హంతకురాలి కూతురువా? మీ అమ్మ హంతకురాలా? ఏంటి మామ నువ్వు? క్షమించేసమ్మా, జబ్బుక్కుని వచ్చేసిందమ్మా బయటికి. అమ్మో అమ్మో అమ్మో, ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను మీరు ఇలాంటి గ్యాంగేనని. పిల్ల చూస్తే ఇంత అద్భుతంగా ఉంది, మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత దరిద్రంగా ఉందా? అమ్మో తల్లి, మీ అమ్మ హంతకురాలని తెలిస్తే ఇంకా ఎవరు పెళ్లి సంబంధాలకు వస్తారమ్మా? నేనే కాదు, దారిని పోయే దానయ్య కూడా ఈ పిల్లని చేసుకోవడానికి సిద్ధమవడు. హంతకురాలు కూతురు నీ కూతురు స్నేహితురాలైతే నీ ఇంటికి ఇంకేం సంబంధాలు వస్తాయే? అస్సలు రావు. మీరు వద్దు, మీ సంబంధం వద్దు. వస్తాం, పదరా. అమ్మా తల్లి, చేసి నిర్వాకం చాలు. ఏదో సాయం చేస్తావని పిలిస్తే నా కూతురు పెళ్లి చూపులు నాశనం చేశావు. వెళ్ళమ్మా. పైగా మీ అమ్మ హంతకురాలట. హంతకురాలు. సాధ్యమైనంత త్వరగా మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించాలి. ఇక మీదట మిమ్మల్ని ఈ వీధిలో తిరగనివ్వకూడదు. ఏంటి మామ నువ్వు? ఎందుకు అమ్మ గురించి చెప్పినావు? అమ్మ హత్య చేయలేదని నీకు తెలుసు కదా. క్షమించమ్మా, ఏదో అనుకోకుండా నోరు జారేస్తాను. పదమ్మా వెళ్దాం. ఎక్కడికి? జైలుకమ్మా. మీ అమ్మని చూడడానికి వెళ్ళాలన్నావుగా. సర్లే, నువ్వు నాతో పాటేం రావద్దు. నన్ను ఒక్కదాన్నే వెళ్తాను. నేను వస్తానమ్మా. నీకు తోడుకొస్తే మీ అమ్మ నేను ఎక్కువ తిట్టదు, అందుకే నేను వస్తాను. వద్దాను, నేను వెనకనే వచ్చి తీరుతా. చెప్తే వినవు కదా. సరేరా.
వచ్చేసాం మేడం. అయ్యో మేడం, ఆ, నా డబ్బులు మేడం. ఏం డబ్బులు? అదేంటి మేడం, ఇప్పుడు దాకా నా ఆటోలో తిరిగారు కదా, ఆ డబ్బులు. ఓహో, ఆ డబ్బులా? థ్యాంక్ యూ మేడం. అమ్మయ్యా, ఎవరు ఫాలో అవ్వట్లేదు. అంటే అక్క గౌరీని కలవడానికి వచ్చిందా? అదే అయ్యుండొచ్చండి. వెంటనే మంగకు ఫోన్ చేయండి. ఆ, చెప్పండి అంకుల్. అమ్మా, మీ అమ్మమ్మ సెంట్రల్ జైలుకి వచ్చింది. వాట్? అక్కడికి వచ్చిందా? అయితే ఆ గౌరీని కలవడానికి అయ్యుంటుంది. ఓకే, మీరు ఆ ముసల్దానికి కనపడకుండా జాగ్రత్తగా ఉండండి. నేను అక్కడికి వచ్చేస్తున్నాను. అలాగేనమ్మా. డ్రైవర్, తొందరగా సెంట్రల్ జైలుకి పోని. ఆ, బాబు, లోపలికెళ్ళి మా అమ్మాయిని కలవాలి బాబు. ఎవరమ్మా మీ అమ్మాయి? ఆ, ఎవరండి? ఆ, గౌరీని కలవాలి. వెళ్ళండి మేడం. వస్తాయి గౌరీ, నిన్ను చంపితే 1,00,000 రూపాయలు వస్తాయి. 500 కోసం హత్య చేసిందని 1,00,000 రూపాయల కోసం నిన్ను చంపకుండా ఉంటానా? చంపే తీరుతాను. అవును, అలా చేస్తేనే ఎవ్వరికీ అనుమానం రాదు. అమ్మ, మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి గౌరీని పిలుచుకొస్తాను.